నా ఊరు నా వార్తకు స్వాగతం. విశాఖ తీరంలో డ్రగ్స్ కలకలం రేగింది. బ్రెజిల్ నుంచి జర్మనీ మీదుగా వచ్చిన ఓ సరుకు రవాణా కంటైనర్లో 25,000 కిలోల డ్రగ్స్ పట్టుబడింది. ఈ కంటైనర్ జర్మనీలోని హాంబర్గ్ మీదుగా మార్చి 16న విశాఖ వచ్చినట్లు గుర్తించారు. ఇంటర్పోల్ సహకారంతో వచ్చిన సమాచారం మేరకు ఆపరేషన్ గరుడ్ నిర్వహించింది సిబిఐ. ఈ ఆపరేషన్లో కంటైనర్ ఓపెన్ చేసి చూడగా 25 కేజీల ప్యాకెట్లు, 1000 సంచులు ఉన్నాయి. అంటే 25,000 కిలోల డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. అయితే ఈ డ్రగ్స్ విశాఖ అడ్రస్కు వచ్చిన సంధ్య ఆక్వా మెరైన్ సంస్థ పేరుతో వచ్చింది. దీంతో ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొన్నం హరికృష్ణ వివరణ కోరిన అధికారులు ఈ ఏడాది కొత్త ఫీడ్ ఫ్యాక్టరీ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. డైడ్ ఈస్ట్ మాకు ముడి పదార్థం అని బ్రెజిల్ నుంచి ఈ సరుకు తెప్పించామని అన్నారు. ఈ నెల 16నే సరుకు కంటైనర్లో విశాఖ వచ్చిందన్నారు. అయితే 19న సిబిఐ బృందం వచ్చి సరుకును పరిశీలించి అందులో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు చెప్పి సరుకును తీసుకెళ్లిందన్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియదన్న కొన్నం హరికృష్ణ సిబిఐ విచారణకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. మాది ఫస్ట్ టైం కన్సైన్మెంట్. మేము ఆర్డర్ చేసింది ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్టే. ఎవరైతే రెగ్యులర్గా తెప్పిస్తున్నారో ఫీడ్ ఫ్యాక్టరీ వాళ్ళు, షింప్ ఫీడ్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి దగ్గర తెప్పిస్తున్నారో అలాగే వాళ్ళు రిఫరెన్స్ తీసుకుని తెప్పించాము. సో వాళ్ళు కస్టమ్స్ డేటాలో వెరిఫై చేయొచ్చు. సప్లైర్ ఇంతకుముందు ఎవరికైనా ఇచ్చారా లేదా వాళ్ళు చెక్ చేయాలి. అది మాకు యాక్సెస్. వాళ్ళని చెప్పొచ్చు, కో ఎక్స్పోర్టర్స్తో డిస్కస్ చేసి మీరు ఏం వాడుతున్నారని చెప్తే అది తెప్పించారు హరిగారు. ఎందుకంటే హరిగారే కాంటాక్ట్ చేశారు సప్లైర్. మాకు ఇక్కడికి వచ్చే వరకు కూడా మాకు అనుమానం లేదు. వాళ్ళు ఓపెన్ చేశాక వాళ్ళు చెప్పారు ఇందులో సస్పిషియస్ ప్రోడక్ట్ ఉంది అని. హరిగారు నేనండి, నాకు ఫస్ట్ టైం నేను డాక్యుమెంటేషన్ డీల్ చేస్తానండి. ఆ డాక్యుమెంటేషన్లో ఏమైనా డిస్క్రిపెన్సీ ఉందా అని పిలిచారని వెళ్ళాను నేను. అంటే అందులో అక్కడికి వెళ్ళాక ఏంటంటే వాళ్ళు రెడ్ శాండిల్ అంటున్నారు, మనం డ్రైడ్ ఈస్ట్ కదా తెప్పించామని మా ఏజెంట్ చెప్పాడు, న్యూపోర్ట్ షిప్పింగ్. సరే ఓపెన్ చేయండి, మనం ఆర్డర్ చేసింది అది, సీల్ అదే ఉంది. ఓపెన్ చేశాక బ్యాగ్స్ ఉన్నాయి. ఇదేంటి బ్యాగ్స్ ఉన్నాయి కదా రెడ్ శాండిల్ అన్నారు. సర్లేండి ఒక టెన్షన్ పోయింది, ఇంకా వాళ్ళు చెక్ చేసుకుంటారు కదా అనుకుంటే లేదు, ఆ బ్యాగ్స్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల 3వ జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 13 పార్లమెంటు అభ్యర్థులను ఈ జాబితాలో పార్టీ ప్రకటించింది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాలు టీడీపీ పోటీలోకి దిగుతోంది. దీనిలో భాగంగా ఇదివరకే 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పుడు మరో 11 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. కాగా మరో 5 శాసనసభ, 4 ఎంపీ స్థానాలను పెండింగ్లో పెట్టింది. తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన 3వ జాబితా ఆ పార్టీలో చిచ్చు రాజేస్తోంది. చాలా చోట్ల ఆశావహులకు నిరాశ ఎదురైంది. దీంతో అధినేత తీరుపై అసహనం ప్రదర్శిస్తున్నారు కార్యకర్తలు. ఈ క్రమంలో శ్రీకాకుళం టికెట్ను మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కాకుండా గోండు శంకర్కు టికెట్ కేటాయించడంపై ఆమె వర్గీయులు రగిలిపోయారు. చంద్రబాబు ఫోటోను పగలగొట్టి ఫ్లెక్సీలు చించి పారేశారు. పార్టీ జెండాల్ని, మేనిఫెస్టోను తగలబెట్టి చంద్రబాబుకు వ్యతిరేక నినాదాలు చేశారు. చంద్రబాబు తీరుపై గుండ లక్ష్మీదేవి అనుచరులు రగిలిపోయారు. మరోవైపు పార్టీ అధిష్టాన నిర్ణయంపై లక్ష్మీదేవి అసంతృప్తితో ఉన్నారు. అనుచరులతో చర్చలు జరిపిన అనంతరం తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రకటించారు. ఈవిడ మాకు ఇది మా ఇంకేటి లేదు.
ఆడికి అదెంత కోపం మరి స్కూటీ ఎడితే నీ దానికి బండి నా డిసిప్లిన్ మా దంపతులు ముఖ్యంగా మా లక్ష్మీదేవి తాలూకా డిసిప్లిన్ ఒకవైపు అయితే మన కార్యకర్తల ఆవేదన మరొక వైపు అయితే ఈ రెండింటిల మధ్య మనం ఏకాప్రాయానికి రావాల్సి నా సందర్భంలో నేను పరిస్థితి చెప్తున్నాను ఏంటంటే భావోద్రేకాలు లేకుండా పార్టీ ప్రయోజనాలు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు అందరి తాలూకా ప్రయోజనాలు దృష్టి పెట్టుకొని కాస్త మనంతా సమయం పాటించాలి అని మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. ఆ వేళ రోజు ఎన్టీ రామారావు గారు కారణాలు ఏమైనా పెద్దలు ఎర్రనాయుడు గారికి అదేవిధంగా శివాజీ గారికి టికెట్ ఇవ్వని సందర్భంలో ఇండిపెండెంట్గా వ్యవహరించారు. అటువంటి సందర్భంలో మీరు కూడా వ్యవహరించాలి అన్నది మీ తాలూకా భావన. ఉండు అటువంటి సందర్భంలో ఇక్కడ వైరుధ్యాలు ఉన్నాయి. ఒక వైరుధ్యం ఏంటంటే నా క్రమశిక్షణ నా జీవిత విధానం ఒకటైతే, రెండోది ఏంటంటే మీరు కోరింది ఒక విధానం. అటువంటి సందర్భంలో భావోద్వేగానికి గురి కాకుండా మనం సున్నితంగా పార్టీ ప్రయోజనాలు, ఈవేళ పార్టీ ప్రయోజనాలే కాదు రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్న సందర్భంలో మనంతా. చిత్తూరు జిల్లా కుప్పిగానిపల్లి పంచాయతీలోని 10 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. తమ రాజీనామాలను ఎంపీడీఓకు అందజేశారు. సీఎం జగన్ గెలుపు కోసం ఎన్నికల్లో పనిచేయాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు స్వచ్ఛందంగా వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కుప్పిగానిపల్లి పంచాయతీలోని వాలంటీర్లందరూ జగన్ను మళ్లీ సీఎంగా, భరత్ను ఎమ్మెల్యేగా గెలిపించడానికి సిద్ధంగా అంటూ వాలంటీర్లు ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట సీఎం జగన్ చిత్రపటం పట్టుకుని జై జగన్, జై భరత్ అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా సర్పంచ్ రామూర్తి ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయంలో నినాదాలు చేయడం విమర్శలకు దారితీసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఈ 5 సంవత్సరాలు వాళ్ళకి ఏదైతే వాలంటరీ వ్యవస్థను క్రియేట్ చేసి ఉద్యోగం అనేది 50 ఏళ్ళకి సర్వీస్ చేయడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళకి ఉద్యోగం ఇప్పించినారో, ఇప్పుడు ఎన్నికల్లో వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ భరత్ సార్ గారికి సపోర్ట్గా ఉండాలంటే ఎన్నికల నిబంధనల ప్రకారం వాళ్ళు వాలంటీర్లుగా ఉండుకుద్దని ఒక జీవో ఇచ్చినారు ఎన్నికల కమిషనర్. తద్వారా వీళ్ళందరూ మాకు ఎంతో నిరుద్యోగులుగా ఉన్న వాలంటరీ వ్యవస్థ క్రియేట్ చేసి 5 సంవత్సరాలు ఎంతో గౌరవంగా మమ్మల్ని చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే వచ్చే 5 ఏళ్ళలో కూడా తను సీఎంగా ఉండాలంటే ప్రజల మద్దతు కావాలి. అదేవిధంగా ఎలక్షన్లో పాల్గొనాలంటే మనకి ఏదైతే కమిషనర్ ద్వారా వాలంటీర్లు ఎలక్షన్లో పాల్గొకూడదని ఏదైతే నిబంధనలు పెట్టినారో దాని ద్వారా మా కుప్పిగానిపల్లి పంచాయతీలో ఉన్న 14 మంది వాలంటరీ ఉద్యోగాలకి రాజీనామా చేస్తూ గన్ షాట్గా రాబోయే ఎలక్షన్లో పాల్గొని వాళ్ళు ఏదైతే 50 ఏళ్ళకి సర్వీస్ చేసినారో వాళ్ళందరూ ప్రజల మద్దతు కోరి ప్రతి ఒక్కరూ ఎలక్షన్లో పాల్గొనాలని వాళ్ళు ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మా వాలంటీర్లు అందరూ ముందుకు వచ్చి అందరూ మూకుముడిగా రాజీనామాలు చేసి రాబోయే ఎలక్షన్లో ఈ కుప్పం నియోజకవర్గంలో గుడిపల్లి మండలంలో కుప్పిగానిపల్లి పంచాయతీలో భరత్ సార్ గారికి అత్యధిక మెజార్టీతో పెండింగ్లో ఉన్న ఫామ్ 7, 8లను ఈ నెల 26 కల్లా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించారు. చట్టబద్ధమైన విధానాన్ని అనుసరిస్తూ నిర్ణీత సమయంలో వీటిని పరిష్కరించాలన్నారు. రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలుపరిచే అంశానికి సంబంధించి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ స్టేషన్లో కనీస వసతుల కల్పన, అనుమతుల జారీని వేగవంతం చేయడం, విజిల్ ద్వారా అందే కంప్లైంట్ను సకాలంలో పరిష్కరించడం, ఎలక్ట్రానిక్ సీజన్ మేనేజ్మెంట్ సిస్టాన్ని పటిష్టంగా అమలుపరచడం తదితర అంశాలపై ఆయన సమీక్షించారు.
ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలోని కీలక నియోజకవర్గం టెక్కలి. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,14,739 మంది ఓటర్లు ఉండగా వీరిలో 1,06,397 మంది పురుషులు, 1,08,337 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. టెక్కలి అసెంబ్లీ స్థానానికి తొలిసారి 1952లో ఎన్నిక జరగగా ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 2 ఉప ఎన్నికలు కూడా ఉన్నాయి. నియోజకవర్గం ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికలను పరిశీలిస్తే అత్యధికంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ఇక్కడ విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి ఈ నియోజకవర్గ ఓటర్లు ఈసారి ఇవ్వబోయే తీర్పు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. టెక్కలి నియోజకవర్గం ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటివరకు ఉప ఎన్నికలతో కలిపి ఇక్కడ 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 8 సార్లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా 6 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. 1952లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఆర్ఎల్ఎన్ దొర కాంగ్రెస్ అభ్యర్థి కోర్మనపై 607 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1955 ఎన్నికల్లో మరోసారి ఆర్ఎల్ఎన్ దొర సమీప ప్రత్యర్థి కోర్మనపై 533 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1962లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆర్ సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆర్ఎల్ఎన్ దొరపై 9,190 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎస్ఎల్ నాయుడు ఇక్కడ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి ఎస్పీ రావుపై 14,504 ఓట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేశారు. 1978లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి పోటీ చేసిన బమ్మిడి నారాయణ స్వామి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎస్ఎల్ నాయుడుపై 13,704 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఏ జనార్దన్ రావు కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ఎల్ నాయుడుపై 19,716 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వరద సరోజన కాంగ్రెస్ అభ్యర్థి డివి రమణారావుపై 21,571 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన డి నాగావళి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎస్ లోకనాథ్పై 7,434 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టెక్కల్ నుంచి ఎన్టీ రామారావు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి వి బాబురావుపై 40,890 ఓట్ల తేడాతో గెలుపొందారు. 94లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి హెచ్ అయ్యప్ప ద్వారా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పి విశ్వేశ్వరరావుపై 22,197 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కె రేవతిపతి కాంగ్రెస్ అభ్యర్థి హెచ్ అప్పయ్య దొరపై 6,052 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో అప్పయ్య దొర కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగి టీడీపీ నుంచి పోటీ చేసిన కె అచ్చెన్నాయుడుపై 1893 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2009లో ఇదే స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కొర్ల భారతి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి టీడీపీ నుంచి పోటీ చేసిన కింజరాపు అచ్చెన్నాయుడుపై 7,173 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ నుంచి బరిలోకి దిగిన దువ్వాడ శ్రీనివాస్పై 8,387 ఓట్ల తేడాతో తొలిసారి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లోనూ అచ్చెన్నాయుడు టీడీపీ నుంచి పోటీ చేసి మరోసారి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన పేరాడ తిలక్పై 6,545 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గడిచిన 2 ఎన్నికల్లో విజయం సాధించిన అచ్చెన్నాయుడు హ్యాట్రిక్ విజయంపై దృష్టి సారించి పనిచేస్తున్నారు. ఇక్కడి నుంచి 2014లో గెలిచిన అచ్చెన్నాయుడు విభజన తర్వాత ఏపీలో ఏర్పడిన తొలి కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. టెక్కల్లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోటీలో ఉండడంతో ఆ పార్టీ ఇక్కడ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ నాయకులు కేడర్ అంతా తమ నాయకుడిని ఎలాగైనా నెగ్గించుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి బరిలో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ కూడా ఈ నియోజకవర్గంలో మంచి పట్టుంది. 2014లో వైసీపీ తరఫున ఇక్కడి నుంచి అచ్చెన్నాయుడుపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతంలో ఓడిపోయాడన్న సానుభూతి కూడా తనపై ఉందని, వైసీపీ ఓటు బ్యాంకు సానుభూతి తోడైతే గెలుపు సులువవుతుందని భావిస్తున్నారు. గెలుపుపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి ఈసారి టెక్కల్లో హోరాహోరీ పోరాటం తప్పదంటున్నారు విశ్లేషకులు. పల్నాడు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తను నియమించిన పట్ల డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పార్టీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన చదలవాడ నరసరావుపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కలుపుకుని వెళ్తూ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడమే తన లక్ష్యమన్నారు. నరసరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. వార్తను అందజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మాట ప్రకారం
వారి ఇచ్చిన మాట ప్రకారం ఈ నియోజకవర్గ అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు మరి ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాల అందరూ కూడా ఇవాళ వారికి శుభానందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ ఐదేళ్లు నేను కష్టపడ్డాను, కార్యకర్తలు కష్టపడ్డారు. నర్సరావుపేటలో 20 ఏళ్లుగా గెలవని టీడీపీని గెలిపించాలనే జయంతో మేమందరం కూడా ఇక్కడ టీడీపీ జెండా ఎగరేయాలని ఆదేశంతో మేమందరం కూడా ముందుకెళ్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. నర్సరావుపేటలో జెండా ఎగరేసి నాకు కనపడమని చెప్పారు కాబట్టి నేను ఈ 5 ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నాను తప్పితే ఎక్కడ కూడా హైకమాండ్ దృష్టిలో ఎక్కువ ఉండలేదు. ఎప్పుడైనా పార్టీ కార్యక్రమాలు అక్కడ పెడితే సెంట్రల్ ఆఫీసులు వెళ్ళడం. తెలంగాణలో బర్రెలక్కలాగా ఏపీలో సోడావాలా ఎన్నికల బరిలోకి దిగాడు. మెట్ట ప్రాంతమైన తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నికల బరిలో దిగుతున్నట్లు తెలిపాడు. ఈసారి తాను ఎన్నికల బరిలో గెలిచి చూపిస్తానంటున్నాడు. గతంలో ఉదయగిరి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఏ ఒక్కరూ నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నాడు. ఈసారి తాను యుగతులసి పార్టీ నుంచి ఉదయగిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు తెలిపాడు. సాధారణ సోడా బండితో జీవనం సాగించే తన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారంటున్న సోడావాలా కుంకు బాలాజీతో మా నెల్లూరు జిల్లా కరెస్పాండెంట్ బాలరాజు ఫేస్ టు ఫేస్. సాధారణంగా పక్కన వారి సమస్యలను పట్టించుకోవాలంటేనే తమకెందుకు, తమ సమస్య కాదు కదా అని పక్కకి వెళ్ళిపోయే పరిస్థితులు నేటి పరిస్థితులు. అయితే హిందూ ధర్మం పట్ల, హిందూ ధర్మ ప్రచారం పట్ల అనేక విధాలుగా పోరాటాలు చేపడుతూ ఆ హిందూ ధర్మంలో ఉన్నటువంటి గోమాతకు ప్రత్యేక స్థానాన్ని కల్పించాలంటూ కూడా అనేక నినాదాలను చేపడుతూ అనేక పోరాటాలను కూడా చేపడుతున్నారు నెల్లూరు జిల్లాకు చెందినటువంటి కుంకు బాలాజీ. యుగ తులసి ఫౌండేషన్కి సంబంధించినటువంటి యుగ తులసి పార్టీ గుర్తింపు కల్పించి కూడా ఉదయగిరి నియోజకవర్గ అభ్యర్థిగా బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే కుంకు బాలాజీ మనతో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాలాజీ గారు చెప్పండి, మీరు ఒక సాధారణ సోడా బండి వేసుకున్న వ్యక్తిగా మీకు ఈరోజు యుగ తులసి ఫౌండేషన్ పార్టీ ద్వారా ఈరోజు బీఫామ్ అందింది, ఉదయగిరి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఎలా ఉంది, ఏం చెప్పబోతున్నారు? నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను చేస్తున్న సేవలు గుర్తించి యుగ తులసి పార్టీ శివకుమార్ గారు నాకు బీఫాము అందించారు. ఇప్పుడు జరుగుతున్న సమాజానికి నీలాంటి వాళ్ళు చాలా అవసరము. ఎందుకంటే ఈరోజు గోవు పాలు తాగి అమ్మనే మర్చిపోయినాం. స్వార్థపోయినటువంటి మానవత్వం లేని మానవులు, ఇలాంటి మానవత్వం లేని మానవులకి నువ్వే సరైన మార్గము వాళ్ళకి అవగాహన కలిగించాలా. గోమాత రాష్ట్రీయ మాత బనావో, గోమాత రాష్ట్రీయ మాత బనావో మోదీజీ. నేను కూడా తిరుమల కొండకి కింద నుంచి పైకి 6 సార్లు పొర్లుకుంటూ పోయా. ఒకసారి కాదు, ఏకదాటికి 6 సార్లు. అలిపిరి నుంచి 2 సార్లు, శ్రీవారిమెట్ నుంచి 4 సార్లు మెట్ల పైన పొర్లుకుంటూ పోయా. అయితే ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం ముస్లిమ్స్ ఉన్నటువంటి నియోజకవర్గం. కానీ మీరు ఈ కేవలం ఈ ఘోర సంరక్షణ వీటి ద్వారానే మీరు జనాల్లో పోయినప్పుడు ఆ ఉదయగిరి నియోజకవర్గంలో ఎలా రాణించాలనుకుంటున్నారు? ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదరులు చాలా వరకు మార్పు వచ్చింది. కుంకు బాలాజీ చేస్తున్న సేవలు ఆయన వీరబ్రహ్మేంద్ర భక్తుడు. ఎందుకంటే నా వీడియోలో ప్రతి ఒక్కరు చూస్తూ ఉండరు. బాలాజీ, నువ్వు ఏదైనా ముక్కుసుడిగా మాట్లాడతావు, నీ గుణం అద్భుతం. ఎందుకంటే నువ్వు అందరినీ నువ్వు ప్రశ్నిస్తావు. నీలాంటి వాడు ధర్మేశ్వరుడు ఉండాలా. ఎంతో మంది ఈరోజు ముస్లిమ్స్ కూడా చాలా మంది మానేశారు. ఆవు పాలు తాగుతా ఉండరు, ఆవులు పూజిస్తావు. సీతారాంపురంలో రహీం అని అతను పెద్ద ఆయన గోమాత పూజిస్తా ఉండు, గోసేవ చేస్తాడు. అక్కడక్కడ ఉన్నారు, పుణ్యాతులు ఉన్నారు. నేను నా తల్లులకి, అవలకి, చెల్లెళ్ళకి ప్రతి ఇంటింటికి వెళ్తున్నాను. వాళ్ళ కాళ్ళ మీద పడి, అమ్మ గోమాతకి గెలిపించండి, గోవును రక్షించండి, గోవు గురించి ధర్మపోవడం చేస్తాము. కేంద్ర ప్రభుత్వము గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని యుగ తులసి పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను నిలబడ్డారమ్మా. నేను మీ ముందుకు వచ్చానమ్మా. ఒకటే తల్లికి ఒక ఓటేయండి, గోమాతకు ఓటేయండి. మీరు గోమాతకు ఓటేస్తే అసెంబ్లీలో గట్టిగా ఫైట్ చేస్తా, గోమాతని రక్షించుకుంటా, ప్రతి ఇంటికి ఆవు ఫ్రీగా అందిస్తా. ఈ ఉదయగిరి ప్రాంతంలో, మెట్ట ప్రాంతంలో డ్యాములు అంటే నీళ్లు లేక చాలా మంది వలస వెళ్ళిపోతున్నారు, మెయిన్ వాటర్ లేకపోవడం వల్ల. ఇలాంటి ఉదయగిరి మెట్ట ప్రాంతంలో రైతులను పట్టించుకున్న నాదులే లేడు. ఈరోజు ఇక్కడ ఏమైందంటే ముఖ్యంగా ఆ ఓట్లప్పుడు వస్తారు, డబ్బులు పంచుతారు, గెలుస్తారు, 1000 కోట్లు సంపాదించుకుంటారు. ఇంకా వాళ్ళ ఇష్టపక్కన వెళ్ళిపోతారు, హైదరాబాద్కి వెళ్ళిపోతారు, ఢిల్లీకి వెళ్ళిపోతారు. ఈరోజు ఉదయం ఎవరు కాపాడాలా? ఒక సామాన్య పేదోడు సేవ ఎలా ఉంటుంది? ప్రజల మధ్యలో ఉండాలా, ప్రజలు బాగా సేవలు చూడాలా. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది కానీ సర్వనాశనం అయిపోయింది. తిరుమల కొండ సంపద గోవిందా, సింహద్రప్పన్న గోవిందా, వీరబ్రహ్మేంద్ర స్వామి తాళపత్ర గ్రంథాలు రాసిన రమలకొండ మొత్తం గోవిందా.
ఎక్కడ పెట్టినా ఈ దేవుడి యొక్క మాన్యాన్ని ఈరోజు దేవుడి యొక్క సొమ్ముని ఈరోజు దిగమింగుంటూ అన్ని మందికి పంచి పెడతా ఉన్నారు. ఇది ఎంత ఘోరం, ఎంత న్యాయం ఇది. ఇంకొకసారి ఇంకా ఆయన గెలిచే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి గెలిచే ఇప్పుడు కొద్ది గొప్ప కరెంటు కూలింగ్ పెడుతున్నా, ఇంక ఇది ఉండదు. ఇంకా ఇంతకుముందు గోలీ సోడా వేసేవాళ్ళు కదా చక్కబండి, అది వేసుకోవాల్సిందే. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు మారాలా. ఎక్కువ శాతం ఇప్పుడు చూసినట్లయితే పూర్తి స్థాయిగా కూడా డబ్బు రాజకీయం. మీరు సాధారణ నుంచి ముందుకెళ్తున్నారు. రేపు రానున్న ఎన్నికల్లో ఎలా జనాల్లోకి వెళ్ళి ఈ డబ్బు రాజకీయాన్ని మటుమాయం చేసేందుకు మీరు ఎలాంటి ప్రణాళికతో పోవాలనుకుంటున్నారు? ఒకటే మాట, పుణ్యము పాపము, కర్మము ఫలము. పేద ప్రజలకు చెప్తా ఉన్నా, మీ కర్మకు మీరే బాధ్యులు. మీరు డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తే మీ కర్మకు మీరే బాధ్యులు. మీ గొంతులో మీరు పడిపోవాల్సి ఉంది. ఇప్పుడు డబ్బులు బాగా ఎత్తడం 2 రోజులు బాగానే ఉంటుంది, తర్వాత 5 సంవత్సరాలు నరకం చూడాల్సి ఉంది. ఇంకా బతకడం కష్టం. ఉరితాడే, నీ ఉరితాడికి నువ్వే బాధ్యుడు. డబ్బు తీసుకోకుండా నిజాయితీగా ఓటు వేయాలా. రాజకీయ చెప్తా ఉన్నా, మీరు నిజమైన ధర్మరక్షకులు, మీ ధర్మాన్ని కాపాడమైతే నువ్వు ప్రజలకి మీరు ఎందుకు డబ్బులు పంచుతున్నారు? ప్రజలకు డబ్బు పంచకుండా దమ్మున్న అయితే రమ్మును. రూపాయి ఖర్చు, రాజకీయ నాయకులు రూపాయి ఖర్చు పెట్టకుండా నిజాయితీగా పోటీ చేయమను, నేనే గెలుస్తా. ఇక్కడ రాజకీయం అంటే సేవ చేయి. రాజకీయం అనేది నీ ఇష్టాపకరంగా ఎవరు పెడితే వాళ్ళు ప్రజలని డబ్బుతో కొని బానిసలుగా మలుచుకొని, నాకు ఓటు అయిపోతే నీ స్థలం కబ్జా, నా ఓటు అయిపోతే నీకు పింఛన్ కట్ చేస్తా. నువ్వెవరు భయా? నెలకు ఒకటికి 2 లక్షల జీతాలు అవసరం వీళ్ళకే. కుంకు బాలాజీ 1,00,000 మందితో సమానం. వీళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా కుంకు బాలాజీ ముందర మీరు నిమ్మకాయ సోడతో సమానం. ఈరోజు నిమ్మకాయ సోడ ఎంతో మంది పేదవాళ్ళకి, అనాథ వికలాంగులకి, మతసంబరైన వాళ్ళకి నెల్లూరు జిల్లాలో ఏ వాడికి పోయినా అయ్యా బ్రహ్మంగారు సోడా వండి, ఆడికి పోతే నిమ్మకాయ సోడా అయ్యా డబ్బులు తీసుకోడయ్యా. నేను సేవ చేయగల భగవంతుడు ఇచ్చాడు. ఒరే నువ్వు 1000 రూపాయలు సంపాదించున్నావు, 500 ఇంట్లోకి, 500 పేదలకు పంచిపెట్టు. ఈరోజు రాజకీయ నాయకులు ఏం చేస్తామరు? రాజకీయ నాయకులు ఓటుకి 3,000 ఇచ్చి మద్యం చూపించి పాప ప్రజలు కూడా మోసపోయారు. అందుకని ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఒకసారి బస్మాసులకు అవకాశం ఇచ్చినాం. ఈసారి డబ్బులు తీసుకొని మీరు ఓట్లు వేస్తే మీ కర్మకు, మీరు చావుకి మీరే కారం. ఉరిశిక్షనే. ఉదయగిరి మెట్ట బద్దలు ఏ రాజకీయ అభివృద్ధి చేయాల అట శూన్యమే. ఉత్తర అబద్ధం మాటలే. ఎక్కడ అభివృద్ధి నాకు చూపించండి. ఉదయగిరి అభివృద్ధి చెందితే ఎందుకు రైతులు నీకు హైదరాబాద్కి, బెంగళూరుకి, మహారాష్ట్రకి ఎందుకు పోతా ఉన్నారు? అందుకే వీళ్ళలో మార్పు రావాలా, ప్రజల్లో మార్పు రావాలా, ధర్మం బతకాలా. చూసినట్లయితే గోమాతనే తన నినాదంగా తీసుకొని చేసినటువంటి కార్యక్రమాలతో యుగ తులసి పార్టీ గుర్తించి తనకు ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడంతో తాను ఎంతో కృషి చేస్తానని, రానున్న ఎన్నికలలో పోటీ చేసేందుకు కూడా తాను ఎంత వెనకాడబోనని, అలానే ఉదయగిరి నియోజకవర్గం చూసినట్లయితే పూర్తి స్థాయిగా కూడా ఏ రాజకీయ నాయకుడు గెలిచినప్పటికీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన పరిస్థితి లేదని, అదే ఓ సాధారణ వ్యక్తిగా తనకు ఓటు వేస్తే రానున్న ఎన్నికల్లో తాను గెలుపొందితే ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి పోరాటాలను సాగించడం కాకుండా తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చేటువంటి జీతభత్యాలను కూడా ప్రజలకే ఉపయోగిస్తానంటూ కూడా కుంకు బాలాజీ పేర్కొంటున్న పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం. కెమెరామెన్ ప్రవీత్తో బాలరాజు, న్యూస్ 360 నెల్లూరు. పల్నాడు జిల్లాలో జనసేన నాయకులపై వైసీపీ నాయకులు దాడికి దిగారు. అర్ధరాత్రి మాచర్ల నుంచి మించాలపాడు గ్రామం వెళ్తున్న జనసేన నాయకుల వాహనాలపై దాడికి తెగబడ్డారు. జనసేన నేతలపై కర్రలు, రాళ్లతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు దాడి చేసినట్లు జనసేన నేతలు చెప్పారు. వైసీపీ నేతల దాడిలో జనసేన నాయకులు పసుపులేటి ప్రసాద్ కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడులన్నీ కూడా స్థానిక శాసనసభ్యుని యొక్క కనుసన్నలను జరుగుతున్నాయి. మాచర్ల మండలం, మాచర్ల నియోజకవర్గం ఏ మండలంలో కూడా ఎలక్షన్ సజావుగా జరగకుండా ఈ శాసనసభ్యుని యొక్క అండదండలతోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాం. మించాలపాడు గ్రామస్తులపైన జంగమహేశ్వరుడు గ్రామంలో నిన్న అర్ధరాత్రి జరిగిన సంఘటన మా నాయకులపై, కార్యకర్తలపై జరిగినటువంటి దాడి మమ్మల్ని ఎంతగానో కలిసివేసింది.
ఈ సందర్భంగా పోలీస్ శాఖ వారిని ఒకటే కోరుతా ఉన్నాం, మీరు మీ డ్యూటీని సక్రమంగా నిర్వహించండి. ఎటువంటి ప్రలోభాలు లేకుండా అందరినీ క్షేమంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదేవిధంగా ఎలక్షన్ అధికారులను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు, మా యొక్క మాచర్ల నియోజకవర్గ పరిస్థితులు వేరు. ఎలక్షన్ అధికారులు ఒకటే కోరుతా ఉన్నాం, ప్రత్యేకమైన దృష్టి సారించాలని. అదేవిధంగా మా నాయకులపై కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండిస్తూ రానున్న ఎన్నికల్లో ఇక్కడ ప్రశాంత వాతావరణం కల్పించే విధంగా అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డికి సొంత మండలంలోనే నిరసన సెగ తగిలింది. మర్రిపాడు మండలం చిన్న మాచనూరు పంచాయతీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో విక్రమరెడ్డిపై స్థానిక మహిళలు విరుచుపడ్డారు. 5 ఏళ్లుగా తమ గ్రామంలో ఏమి అభివృద్ధి చేశారని ఓట్లు అడుగుతున్నారంటూ విక్రమరెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్నారు. తాగునీరు సాగునీరు లేకుండా అల్లాడుతుంటే ఏం పరిష్కారం చూపారంటూ మహిళలు నిలదీశారు. గత 5 ఏళ్లుగా కనీసం సీసీ రోడ్లు, వీధి దీపాలు వేయలేని రాజకీయ నాయకులు దేనికంటూ విక్రమరెడ్డిని ఘాటుగా ప్రశ్నించారు. స్థానికులు నిలదీయడంతో సమాధానం చెప్పలేక అక్కడి నుంచి ఎమ్మెల్యే మెల్లగా జారుకున్నారు. దాదాపు మీరందరూ చూస్తే ఈ గ్రామాన్ని మీదే దాదాపు 22 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ అడిగిన పనులంతా ఇవన్నీ చూస్తే ఇంకా 6 కోట్లు ఖర్చు పెట్టి ఇవన్నీ పనులు అయిపోవాలని చెప్పి మీ అందరూ ఏం చెప్పాను మీకు. ఇప్పుడు ప్రయత్నంలో ఉన్నాము, ఎవరికైనా పొలం లేని వాళ్ళకి మాత్రం తప్పకుండా పొలం వచ్చే ప్రయత్నంలో ఉన్నాము. ఆ లిస్టు తయారు చేస్తున్నాము. ఇప్పుడు దాకా విడుదల పల్నాడు జిల్లా నరసరావుపేట రాజకీయం రసవత్తరంగా మారింది. గత ఎన్నికల్లో తలపడ్డ 2 వైద్యులు మరోసారి ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వృత్తిరీత్యా 2 ఎముకలు కేళ్లకు సంబంధించిన సీనియర్ వైద్య నిపుణులు. ఒకరు వైసీపీ నుంచి, మరొకరు టీడీపీ నుంచి బరిలో దిగారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ వీరిద్దరే తలపడ్డారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజయం సాధించగా టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఓటమి పాలయ్యారు. విచిత్రంగా ఈ ఎన్నికల్లోనూ ఈ 2 వైద్యులకే 2 పార్టీలు టికెట్లు కేటాయించి బరిలోకి దింపాయి. ఈ ఎన్నికల విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుపై వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 30,000కు పైగా ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి నరసరావుపేట రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనుకోకుండా కోడెల శివప్రసాదరావు మరణించడంతో టీడీపీ పెద్ద దిక్కును కోల్పోయింది. అయితే ఎన్నికల్లో ఓటమి పాలైన చదలవాడ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మమేకమవుతూ పార్టీ పటిష్టతకు కృషి చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సైతం అనునిత్యం ప్రజల్లో తిరుగుతూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. కరోనా సంక్షోభ సమయంలో ఇటు చదలవాడ, అటు ఎమ్మెల్యే గోపిరెడ్డి బియ్యం, నిత్యావసర సరుకులు అందజేసి ప్రజలను ఆదుకున్నారు. అనంతరం కొంతకాలం ఎవరి పార్టీ కార్యక్రమాల్లో వారు బిజీ అయ్యారు. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇరువురికి తమ తమ అధిష్టానాల నుంచి అసంతృప్తి స్వరం వినిపించడంతో తమ వ్యతిరేకులు సైతం దగ్గరకు తీసుకుని తమకు తిరుగు లేదని పార్టీల పెద్దలను నమ్మించగలిగారు. ఎట్టకేలకి ఎన్నికల బరిలోకి దిగిన 2 వైద్యుల మధ్య ఆసక్తికరమైన పోటీ జరగనుంది. ఇప్పటికే 2 సార్లు గెలిచిన గోపిరెడ్డి మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. చదలవాడ నరసరావుపేట సీట్ను గెలిచి తమ అధినేత చంద్రబాబుకు కానుక ఇవ్వాలని ఉవ్విళ్ళుతున్నారు. మరి వీరిద్దరిలో ప్రజలు ఎవరిని ఆదరిస్తారో వేచి చూడాలి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో అసమ్మతి నేతలు మరోసారి భగ్గుమన్నారు. ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డి నియమించడంపై అసమ్మతి వ్యక్తం చేస్తూ 3 పార్టీల ముఖ్య నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలకి 6 నెలల ముందు వచ్చి హడావడి చేసి సీటు తెచ్చుకున్నంత మాత్రాన ఆయనకు ప్రజాదరణ లేదన్నారు. పొత్తులో ఉమ్మడి సీటు పోగొట్టుకునేదానికి సిద్ధంగా లేమని తెలిపారు.
ప్రజా సమస్యలపై పోరాడి జైలుకు వెళ్లొచ్చిన కోటా వినుతకు సీట్ ఇచ్చినా మద్దతు ఇస్తామని తెలిపారు. అవసరమైతే సైకిల్ గుర్తుపై పోటీ చేస్తానని చెప్పిన వినుత ఇండిపెండెంట్గా అయినా బరిలోకి దిగుతానని తేల్చి చెప్పారు. లేదంటే మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడుకు అవకాశం కల్పించాలని కోరారు. 3-4 నెలల ముందు వచ్చి అంటే ఈ ఎలక్షన్కి ఒకటే అనుకుంటా బాగా గట్టిగా ఫైట్ ఇస్తున్నాం కాబట్టి ఉమ్మడిగా పొత్తులో భాగంగా ఒక 6 నెలల ముందు వచ్చి స్టార్ట్ చేశారు అనుకున్నాం. 2 నెలలే స్టార్ట్ చేశారు. ముందంతా అది కూడా లేదు, ఏదో డబ్బులు ఇచ్చి తెచ్చుకుందామనో ఇంకోటో చేశారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఇందాక అందరూ చెప్పినట్టు ఏమి శ్రీకాళహస్తి నియోజకవర్గం 4 మండలాలు పట్టణాలు అంటే వీళ్ళందరూ ఒక ఫ్యామిలీకే ఊడిగం చేయాలి. మీరు ఇంకో సర్వే కండక్ట్ చేయండి. సర్వే ఏ పేరుతో చేస్తారు? నెంబర్ 1 బొజ్జల సుధీర్ రెడ్డి, నెంబర్ 2 ఎస్సీవీ నాయుడు గారు, నెంబర్ 3 వినుత కోట, నెంబర్ 4 కోలార్. మీకు ఎవరికి ఓటు వేయాలనిపిస్తుందో సర్వే కండక్ట్ చేయండి. ప్రజల దగ్గర సర్వే తీసుకోండి. ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తే వాళ్ళు నిలబెట్టండి. నిజంగా సుధీర్ రెడ్డి గారికి రాదు, నాకు తెలిసి 10% కూడా రాదు. అవసరమైతే మేము ఈ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో సైకిల్ గుర్తుకే పోటీ చేయాలని చెప్పినా కానీ అక్కడ భీమవరంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నిలబడే చోట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జికి గ్లాస్ గుర్తు పైన పోటీ చేస్తున్నారో ఇక్కడ ఒకవేళ అవసరమైతే జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఇక్కడ వినుతకి ఇస్తే మనం గెలుస్తామని నాటిస్తామని నిర్ణయం తీసుకుంటే మేము సైకిల్ గుర్తు పైన పోటీ చేసి ఈ నియోజకవర్గ ప్రజల కోసం మా నిర్ణయం తీసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నామని మీ అందరికీ చెప్తాం. 3-4 నెలల ముందు వచ్చి అంటే ఈ ఎలక్షన్కి ఒకటే అనుకుంటా బాగా గట్టిగా ఫైట్ ఇస్తున్నాం కాబట్టి ఉమ్మడిగా పొత్తులో భాగంగా ఒక 6 నెలల ముందు వచ్చి స్టార్ట్ చేశారు అనుకున్నాం. 2 నెలలే స్టార్ట్ చేశారు. ముందంతా అది కూడా లేదు, ఏదో డబ్బులు ఇచ్చి తెచ్చుకుందామనో ఇంకోటో చేశారు. నేను ఒకటే అడుగుతాను. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వరుసగా పార్టీ నాయకులు కార్లు ధ్వంసం చేస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. మాచర్ల టౌన్లోని 8వ వార్డులో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వెంకటరామయ్య బొలెరో వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. తెల్లవారుజామున ఈ ఘటన జరగా చుట్టుపక్కల వాళ్ళు చూసి కేకలు వేశారు. వెంటనే అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న ఇరు పార్టీ నాయకులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కాకినాడ జిల్లాలో సిబిఐ దాడులు కలకలం రేపాయి. కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా పరిశ్రమలో సిబిఐ దాడులు నిర్వహించింది. 7 అధికారుల బృందం పరిశ్రమకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది కూలీల వివరాలు సేకరించారు. వైజాగ్ పోర్టులో డ్రగ్స్ గుర్తించిన కంటైనర్ సంధ్య ఆక్వా పరిశ్రమకు చెందింది కావడంతో ఈ దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అనంతపురం జిల్లా కదిరిపట్నంలో శ్రీ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల భాగంగా రాత్రి నరసింహస్వామికి అత్యంత వైభవంగా హంస వాహన సేవ నిర్వహించారు. భక్తి పారవస్యంలో భక్తులు అడుగడుగునా కర్పూర హారతలు సమర్పించి తన్మయత్వం చెందారు. నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలో 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. నర్సరావుపేట లోక్సభ స్థానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది.
గతంలో నర్సరావుపేట లోక్సభ స్థానం నుంచి గెలుపొందిన కాసు బ్రహ్మానందరెడ్డి ఇందిరాగాంధీని సైతం ఎదిరించి రెడ్డి కాంగ్రెస్ను ఏర్పాటు చేశారు. బ్రహ్మానందరెడ్డి కారణంగా నర్సరావుపేటకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. రాజకీయ ఉద్దండులైన మాజీ ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కొణిజేటి రోసయ్య నర్సరావుపేట లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా 10 సార్లు కాంగ్రెస్ పార్టీని విజయం సాధించింది. 4 సార్లు టీడీపీ, ఒకసారి వైసీపీ గెలుపొందాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు విజయం సాధించారు. తాజాగా మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈసారి నర్సరావుపేట రాజకీయ రసవత్తరంగా మారింది. గతం సంగతి పక్కన పెడితే ఈ సార్వత్రిక ఎన్నికలు నర్సరావుపేటలో రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి. ఎన్నికల వ్యూహంలో భాగంగా వైసీపీ అధినేత జగన్ నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ను నర్సరావుపేట లోక్సభ అభ్యర్థిగా రంగంలోకి దింపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. వైసీపీ అభ్యర్థి అనిల్ 2019 ఎన్నికల్లో నెల్లూరు నగర ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. నర్సరావుపేట స్థానాన్ని అనిల్కు కేటాయించడంతో కిరుకు వహించిన సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీ ఆలస్యం చేయకుండా లావుకు నర్సరావుపేట టికెట్ కేటాయించింది. నర్సరావుపేటకు ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన లోక్సభ అభ్యర్థులందరికంటే చిన్న వయసులోనే లావు లోక్సభకు ఎంపికయ్యారు. అంతేకాకుండా ఇప్పటివరకు గెలిచి ప్రాతినిధ్యం వహించిన అభ్యర్థులందరికంటే లావు భారీ మెజార్టీతో విజయం సాధించి రికార్డులోకి ఎక్కారు. అలాంటి వ్యక్తిని కాదనుకుని జగన్ స్థానికేతరుడైన అనిల్ కుమార్ని ఇక్కడి నుంచి బరిలోకి దింపడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నర్సరావుపేట నుంచి 1967, 71లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మద్ది సుదర్శనం వరుసగా 2 సార్లు విజయం సాధించారు. 1977, 1980లో జరిగిన ఎన్నికల్లో కాసు బ్రహ్మానందరెడ్డి 2 సార్లు విజయం సాధించారు. ఇక 89, 91లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాసు వెంకటకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వరుసగా మరో 2 సార్లు విజయం సాధించారు. నర్సరావుపేట పార్లమెంటు స్థానానికి నెల్లూరు జిల్లాకు విడదీయరాని బంధం ఉంది. 1999లో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నర్సరావుపేట కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి అప్పుడు టీడీపీ అభ్యర్థి లాల్ జన్ బాషాపై విజయం సాధించారు. అలాగే 2004లో జరిగిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డి నర్సరావుపేట లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి అప్పటి టీడీపీ అభ్యర్థి లక్ష్మయ్యపై విజయం సాధించారు. నెల్లూరు నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు సైతం ఇక్కడ విజయం సాధించడంతో ఈ ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి బరిలో ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ను కూడా ప్రజలు ఆశీర్వదిస్తారని వైసీపీ పార్టీ గట్టిగా నమ్ముతోంది. రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఓసీ అభ్యర్థులే బరిలో ఉండి విజయం సాధించారు. ఈసారి వైసీపీ స్థానాన్ని బీసీ సామాజిక వర్గాన్ని కేటాయించడంతో పార్లమెంటు పరిధిలో ప్రజలు బీసీని ఆదరిస్తారా లేక మళ్లీ ఓసీ అభ్యర్థినే గెలిపిస్తారనే సందేహం నెలకొంది. ఎవరికి వారే ఈ ఎన్నికల విజయం తమదేనన్న ధీమాతో ప్రచారం ముమ్మరం చేశారు. ఇప్పటికే వైసీపీ సిద్ధం సభలతో ప్రచారాన్ని ముమ్మరం చేయగా టీడీపీ, జనసేన, బీజేపీలు చిలకలూరుపేటలో ప్రజాగాళం సభ నిర్వహించి ప్రచారాన్ని ఉధృతం చేశాయి. మరి జగన్ వ్యూహం ఫలించి అనిల్ను ఆశీర్వదిస్తారో లేక పాతకాపు లావు శ్రీకృష్ణదేవరాయలకు తిరిగి పట్టం కడతారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులో మీతోనే మీ మోహిత్ రెడ్డి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి పాల్గొన్నారు. తిరుచానూరులోని శంకర్ నాయుడు కాలనీ, కృష్ణశాస్త్రి నగర్లో ఇంటింటికి తిరిగారు. వైసీపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరదరాజులరెడ్డి అనుచరులు, కార్యకర్తల నడుమ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.
ప్రొద్దుటూరులోని శ్రీ వాసవి కనికా పరమేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలతో కలిసి మెయిన్ బజార్లో ఎన్నికల ప్రచారం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రొద్దుటూరు ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించి రాష్ట్రంలో చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అభ్యర్థించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం నన్ను ఖరారు చేసిన తర్వాత ఈరోజు శుక్రవారం మంచి రోజు ఉందనే ప్రజల ఆలోచన మేరకు ఈరోజు కనికా పరమేశ్వరి అమ్మవారికి పూజలు చేసి జరిగింది. ఈ ప్రచారంలో అన్ని గ్రామాల నుంచి, పట్టణాల నుంచి వచ్చిన వేలాది మంది అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చేస్తూ అందరూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కలయికతో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. రేపు మే 13వ తారీఖున ఆ ఎన్నికల్లో మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ వారు, జనసేన పార్టీ వారు, బీజేపీ పార్టీ అందరూ కూడా అత్యధిక మెజారిటీతో పొద్దుటూరు నియోజకవర్గంలో అభ్యర్థిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రుణమాఫీ పేరుతో రైతులు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొదలకూరు మండలం సూరాయపాలెం, ఎర్రబల్లి, విరువురు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2014 ఇచ్చిన ఒక్క హామీని బాబు అమలు చేయలేదని దుయ్యబట్టారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అభ్యర్థి నియమించడానికి చంద్రబాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. సర్వేపల్లిలో ఎవరు పోటీ చేసినా ప్రజలు వైసీపీ వైపే ఉన్నారని మంత్రి కాకాని ధీమా వ్యక్తం చేశారు. ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమయం. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే 2014 ముందు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో మాకు అధికారం ఇవ్వండి, అన్ని వర్గాలకి అన్ని స్థాయిల్లో మేలు చేస్తాము అని చెప్పి ప్రజల ముందుకు రావడం జరిగింది. ప్రజలు ఆ రోజు ఆదరించారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమికి అధికారాన్ని అప్పచెప్పారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక్కసారి మీరందరూ గుర్తు చేసుకుంటే 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటివి దాదాపుగా 600 పైచీలకు హామీలు ఉన్నాయి. నాకు గుర్తులేదు, మీకు గుర్తులేదు. మనం ఎక్కడ గుర్తుంచుకుంటామని చెప్పి ఆయన ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోను కూడా దాచిపెట్టుకున్నాడు. అయితే 1-2 గుర్తుండేటువంటిది అందరికీ రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తానన్నాడు. అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే చంద్రబాబు, మొట్టమొదటి సంతకం రైతులకు సంబంధించి రుణమాఫీ మీద చేస్తానని చెప్పి రుణమాఫీ మీద సంతకం పెట్టలే. రుణమాఫీ రైతులకు ఏ విధంగా ఎగ్గొట్టాలనే దానికి కోటయ్య కమిటీని నియమిస్తూ సంతకం పెట్టాడు. అక్కడి నుంచే చంద్రబాబు నాయుడు మోసం అనేటువంటిది ప్రారంభమైంది ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి. చిత్తూరు జిల్లా వెదురుకుప్ప మండలం మర్రిమాకుల కండ్రికలో విషాదం చోటు చేసుకుంది. పోలీసు చేయి చేసుకున్నారని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. భూ వివాదాల నేపథ్యంలో కోర్టును ఆశ్రయించారు చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు. అయితే అక్కడ సివిల్ వివాదంలో పోలీసులు దురుసుగా ఏకపక్షంగా వ్యవహరించి చేయి చేసుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలీసు చేయి చేసుకోవడంతో మనస్తాపానికి గురే వ్యక్తి చనిపోయాడని గ్రామస్తుల మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఘటనపై విచారించిన నగరి డీఎస్పీ కేనమూర్తి, ఎస్ఐ వెంకటేశ్వర్ను వీఆర్కు పంపిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు మా పెదనాన్న భార్య తీసుకొని వచ్చింది సార్. తీసుకొని వచ్చి పోలీసులు దొడుకొని వచ్చింది. కైగాడ గొడవ అని చెప్పారని ఏదో చొక్కాయి పట్టుకొని లాక్కొని వచ్చినా సార్. లాక్కొని వచ్చి ఇక్కడికి వచ్చి ఏదో అవమానంగా మాట్లాడినారంట పోలీసులు మాటలు.
ఆ మాటలు తట్టుకోలేకుండా ఉన్నానమ్మా. నాకు ఫోన్ చేసినారు సార్. ఫోన్ చేసినారు. మళ్ళీ మా చెల్లికి, రెండో చెల్లికి ఫోన్ చేసి ఈ విధంగా అమ్మా ఈ విధంగా మాట్లాడుతున్నారు, నేను మందాగేస్తున్నాను అని చెప్పి మందాగేస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టాను. ఫోన్ చేస్తే ఎత్తలేదు సార్. అంతా తిరిగినాం, ఒక 2 గంటల సేపు తిరిగినాం సార్. ఈ పక్క అంతా తిరిగినాం. అంతా తిరిగినా కూడా ఎక్కడ కనబడలేదు సార్. కనబడలేదు. లాస్ట్ ఇంక ఇక్కడ రిలేటివ్స్ ఎవరో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం సార్. ఆడికి వెళ్తే ఆ సర్కిల్లో రౌండ్ లో ఉన్నారు సార్. ఆడు చూసి పడిపోయింటే అప్పటికే లేదు సార్. మందాగేసిన వాసన. మీరేం కావాలి ఆయనకి? నేను ఆయన పెద్ద కూతుర్ని సార్. మా నాన్న సార్. పోలీసులు తీసుకొచ్చారని మీకు తెలుసా? పోలీసులే తీసుకొచ్చినారు సార్. నాకు ఫోన్ చేసి మరీ చెప్పినారు సార్. చొక్కా పట్టుకున్నా. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు తాళరేవు మండలంలో ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి సూపర్ 6 ప్రచారాన్ని ప్రారంభించారు. జగన్ పాలనలో రాష్ట్రం తిరోగంలో పనిస్తోందని, అప్పుల కుప్పగా మారిందని, సంక్షేమ పథకాల మాటన ప్రజాధనం పక్కదారి పట్టిందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిలో నడవాలంటే అనుభవమైన నారా చంద్రబాబు నాయుడు అవసరం ఉందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లు కోరారు. మాట తెప్పమని చెప్పినటువంటి గొప్పలు చెప్పినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజున ప్రజలకు ఇచ్చిన అన్ని వర్గాలు కూడా ఒమ్ము చేసి మళ్ళీ ప్రజాక్షేత్రంలో మేము కొట్లాడతాం, మేము సిద్ధం అని చెప్తున్నారు. ప్రజలందరూ అంటున్నారు మీరు సిద్ధమే, కానీ మిమ్మల్ని ఇంటికి పంపించడానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలందరూ మీకు తెలియజేస్తున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి వస్తువు నుంచి వచ్చినటువంటి ఏదైతే ప్రతి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే అమలయ్యాయి. 14-15 ఆర్థిక సంఘ నిధులు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీలో వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఏదైతే కేంద్రం ఆలోచన చేసి ప్రత్యేక నిధులు కేంద్రం డైరెక్ట్గా పంచాయతీలకు ఇస్తే ఆ పంచాయతీలో నిధులు కూడా ప్రత్యేక లాగిన్ ద్వారా ఈ యొక్క నిధులన్నీ పక్కదారిని పట్టించేటువంటి వైనం ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు రాష్ట్రంలో ప్రతి పౌరుడి నెత్తి మీద కూడా అనేకమైనటువంటి అప్పులు కుంపటిని చేసినటువంటి రాష్ట్రం. మేము ఆ రోజున ఈ యొక్క ఏదైతే రాజధాని అమరావతి మేము సంసిద్ధంగా ఉన్నాం, దానికి మేము వ్యతిరేకం కాదని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి సభలో ప్రజలందరూ చూస్తున్న సమక్షంలో ప్రకటించడానికి ఆ తర్వాత 3 ముక్కలాట్లు ఆడుకుని ఈ రాష్ట్రంలో రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏదైతే ఉందో అని అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి. ఎప్పుడెప్పుడు అన్నది ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీని ఎప్పుడు పంపిస్తున్నామో పరిస్థితి వచ్చింది. మరి ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ప్రజలు చూశారు. ఇప్పుడు ఎన్నికల్లో మరి తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మరి చాలా సాధారణంగా ఆహ్వానిస్తూ తప్పనిసరిగా కూటమి అభ్యర్థుల్ని మేము గెలిపిస్తామని ప్రజలు ఎక్కడెక్కడ బ్రహ్మానందం పడుతున్నారు. మరి గత 3 రోజులుగా మేము ఇంటికి క్యాంపెయిన్ చేస్తున్నాం ఈ పార్టీ పంచాయతీలో. మరి ఈవేళ చిన్నబొడ్డి వెంకటాయపాలెం, పెద్దబొడ్డి వెంకటాయపాలెం క్యాంపెయిన్ కూడా జరుగుతూ ఉంది. మరి చాలా పెద్ద ఎత్తున మరి ప్రజలు సహకరించడమే కాకుండా తప్పనిసరిగా మేము కూటమి అభ్యర్థులను గెలిపిస్తామంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలోని మన జిల్లాలో కానీ మన మండలంలో కానీ అనేక రకాలైనటువంటి అరాచక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఇసుక దోపిడీ కానీ, మద్యం దోపిడీ కానీ, మద్యం మాఫియా కానీ, అలాగే మట్టి దొరికితే మట్టి ఏది దొరుకుతుంది అమ్మేసుకుంటున్నారో. శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి కృష్ణా జిల్లా అవనగడుకు చెందిన వల్లభనేని రామారావు, కృష్ణకుమార్ దంపతులు వెండి వస్తువులను బహూకరించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వల్లభనేని దంపతులకు ఆలయ అధికారులు శేష వస్త్రాలతో సత్కరించారు. అనంతరం అర్చకులు, వేద పండితులు స్వామివారి లడ్డూ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు చేశారు. 740 గ్రాముల వెండి బిందె, 390 గ్రాముల వెండి ప్రమిదలు, 2150 గ్రాముల వెండి ప్లేట్లు అందజేసినట్లు ఆలయ ఏఈఓ స్వాములు, ఈవో పెద్దిరాజు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానికి ఒక అవకాశం ఇవ్వాలని తనయుడు పులివర్తి వినీల్ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన చంద్రగిరి మండలంలో పర్యటించారు. వినీల్ ఇంటింటికి తిరుగుతూ మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని పులివర్తి నాని గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలోని 10,000 మంది యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అన్ని వర్గాల అభ్యున్నతి, నియోజకవర్గ అభివృద్ధికి రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి పులివర్తి నాని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ జంపింగ్లు కొనసాగుతున్నాయి. ఓ పార్టీ నుంచి మరో పార్టీకి నేతలు, కార్యకర్తలు మారుతున్నారు. తాజాగా కదిర్ రూరల్లో చలమకుంట్ల పంచాయతీలో వైసీపీని వీడిన 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి వచ్చాయి.
టీడీపీలో చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కండువా కప్పి ఆహ్వానించారు. మొదటి నుంచి కూడా ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ కొద్ది మేరకు వెనకబడే ఉంది. ఈ చేరికలతో ఖచ్చితంగా ఒక నూతన ఒరవడి మొదలవుతుంది ఈ గ్రామంలో అని చెప్పేసి బలంగా నమ్ముతాను. బలోపేతమే కావడం కాదు, ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళకు కూడా చెప్తాను, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే, ఇక్కడ గెలిచేది కూడా తెలుగుదేశం అభ్యర్థి. ఎక్కడ అనుమానం పెట్టుకోవద్దండి. వచ్చే 5 ఏళ్ళు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేయడానికి అందరినీ కలుపుకొని పోతాం. ఎక్కడ కక్ష సాధింపులు కూడా పెట్టుకోము. ఎందుకంటే అధికారం వచ్చినప్పుడు ప్రాంత అభివృద్ధి ఆలోచనతో ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఏ నమ్మకంతో అయితే ఈ రోజున మీరు అందరూ కూడా మద్దతు తెలుపుతూ తెలుగుదేశంలో పార్టీలోకి చేరుతున్నారు. మీ నమ్మకాన్ని ఉమ్ము చేయం. మీ గౌరవాన్ని కానీ, మీ ఆలోచనని కానీ, మీ గ్రామ అభివృద్ధిని కానీ విస్మరించమని చెప్పేసి కూడా వాళ్ళందరికీ కూడా తెలియజెప్పుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.